MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. ప్రజల పక్షాన తెలంగాణ జోడుపై ప్రతిరోజు కేసులు బనాయిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేటీఆర్ గారి మీద 14 కేసులు పెట్టారు. 18 నెలల పాలనలో నువ్వు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ నీ ఛాన్స్ హామీలు అమలు చేయడానికి నీ మీద చీటింగ్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట తప్పినందుకు నీ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట తప్పినావు, అసెంబ్లీలో చెప్పి మాట తప్పినావు. మాట తప్పుడు తప్ప మాట నిలబెట్టుకున్నా పాపాలను ఎన్నడూ కూడా పోలేదు. కేటీఆర్ గారు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పోటీ పడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి నువ్వు ఎవరు నిర్వహించము అన్నా, ఎవరు ఏ రాష్ట్రం కూడా అట్టాల పోటీలు నిర్వహించము అన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అందాల పోటీలు రాష్ట్రానికి తెచ్చి ప్రపంచం ముందు రాష్ట్ర పరువు తీసిన రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ దేశ పరువు, ఈ రాష్ట్ర పరువు మంటగలిపిన రేవంత్ రెడ్డి. ఇలా అందరూ కావాలన్న ఈ కార్ రేసింగ్ ను పోటీలో మన రాష్ట్రానికి తెచ్చి మన గౌరవాన్ని తెచ్చింది కేటీఆర్ గారు అయితే, ఎవరు వద్దన్నటువంటి అందాల పోటీలు నిర్వహించి ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పరిచిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మీరు చూస్తున్నారు. ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ కేటీఆర్ గారు అన్ని విషయాలు చెప్పారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. రేపేదో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కనుక కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను, మా ఎమ్మెల్యేలను, మా కార్యకర్తలను, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి ఆయన ఏదో అటెన్షన్ డైవర్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కుల్లా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది. ₹1 ఇటుపోలే, ₹1 అటుపోలే, ₹1 ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు. అందులో కేసే లేదు. కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలు పాల్పడుతున్నారు. ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే తుమ్మితే కేసే, దగ్గితే కేసే, పిచ్చితే కూడా కేసే పెట్టాలి. ఇంత చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. అరే నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపితే, నువ్వు నీ ప్రభుత్వం చేస్తున్న కమిషన్లు ఎత్తి చూపితే, నీ యొక్క అరాచకాలను ఎత్తి చూపితే, నీ లగచర్ల కేసులు ఎత్తి చూపు, లగచర్లలో గిరిజన రైతులకు బేడీలు వేస్తే దాన్ని ప్రశ్నిస్తే ఇవాళ కేటీఆర్ గారి కేసులు పెట్టున్నావు. బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కేటీఆర్ ముట్టుకుంటే హెచ్చరిస్తూ నేను ఎక్కువ టైం తీసుకోకుండా గౌరవనీయులు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మరి మీ అందరికీ స్ఫూర్తినిస్తూ ఇక్కడే ఉండి పొద్దు నుంచి ఇప్పటిదాకా మీతోనే ఉన్న గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పెద్దలు, మా బావగారు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మాన్యులు నరసింహాచారి గారు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీలు, అదేవిధంగా గౌరవనీయులైన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఈరోజు మరి చాలా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మా అన్నదమ్ములకు, మా ఆడబిడ్డలకు, సిరిసిల్ల నుంచి కూడా వచ్చిన
హృదయపూర్వకంగా నమస్కారం. మా మీడియా మిత్రులకు కూడా కొంత అసౌకర్యం కలుగుతున్నా అప్పటి నుంచి పొద్దు నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీడియా మిత్రులకు కూడా నమస్కారం, ధన్యవాదాలు. 4 కోట్ల మంది ముందు చర్చిద్దాం, ఎవరి తప్పో ఎవరిది ఒప్పో చర్చ పెట్టు అని అసెంబ్లీలో అడిగితే పారిపోయిండు రేవంత్ రెడ్డి. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద నేనేదో తప్పు చేసిన అంటున్నావు కదా, కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అంటున్నావు కదా, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు అని అసెంబ్లీలో కూడా పట్టుబట్టినాం, పారిపోయిండు. 4 గోడల మధ్య ఎందుకయ్యా 4 కోట్ల మంది ముందు మాట్లాడదామంటే పారిపోయిండు. పోనీ ఇట్లా కాదు, ఈ బదనాం క్యాంపెయిన్ ఇంకెన్ని రోజులు నడుపుతావు, ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు అనే విధంగా నేను అంటున్నా, నువ్వు ముందుకు రా, నేను తప్పు చేయలేదు, నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లైట్ డిటెక్టర్ పరీక్ష తీసుకుంటా, నువ్వు కూడా రా. పక్కలేదు, పారిపోయాడు. ఆయన మళ్ళీ పిలిచి మళ్ళా ఈరోజు పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. 1 రూపాయి కాదు కదా, 1 పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైసా పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం, సమాధానం లేదు. మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావో పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు, వీళ్ళతోని ఏం చేయరాదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధించిన రాజకీయ కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు, అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. ఆయనకున్నదంతా ఒకటే షోకు. ఇక్కడ నేను నెల రోజులు జైలున్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి కొన్ని రోజులు, అదొక్కటే ఆయన షోకు. ఆయనకున్న పైశాచికానందం అదొక్కటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది, మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, తప్పు చేయలేదు, తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం, తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఫార్ములా ఈ కావచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం, మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు. ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు, నా చరిత్రలో ఇంతకంటే తుపేల్ కేసు నేను ఎప్పుడు చూడలే, 26 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు. అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తాను రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే, నా మీద ఇప్పటికే 14 కేసులు పెట్టినావు, ఇంకో 1400 కేసులు పెట్టుకో, అవసరమైతే జైల్లో పెట్టుకో, ఏమన్నా చేసుకో, భయపడేది లేదు. తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం, ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడు ఎవడు లేడు. నీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడం. నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే, ఇదేంటంటే డైలీ సీరియల్ లెక్క అయిపోయింది. ఎట్లా అంటే ఒకరోజు పిలుచుడు, కూర్చోబెట్టుడు, 9 గంటలు ఆడ కూర్చోబెట్టి ఛాయ్ దాయిపించి ఏం చెప్తాం సార్, ఇక మాకు పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి, ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలి తెలియక అడిగిందే అడుగుతాను. అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది, దృష్టి సారించాల్సింది 2-3 పనుల మీద. ఒకటి, ఖచ్చితంగా మరి
మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడు ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టాలి లోకల్ బాడీ ఎలక్షన్ లో దాని మీద దృష్టి పెడదాం. రెండవది, ఈ నెల 21వ తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా 6 సంవత్సరాలు కాబోతా ఉన్నది. 2019 ఆనాడు జూన్ 21 నాడు మాన్యులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన రోజు జూన్ 21. మరి ఆ రోజు కూడా సార్ను అడిగి మనం పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసి మళ్ళీ ఒక్కసారి కాళేశ్వరం గొప్పదనం ప్రజలకు చెప్దాం, ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొంత కార్యక్రమం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఇక మనకు నోటీసులు వచ్చుడు, మనం పోవుడు, ఇవన్నీ కూడా రొటీనే, పాత చింతకాయ పచ్చడి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. లొట్టపీసు భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినోడు ఎవడు కూడా లేడు. మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి. నేను హౌలా అన్నా, బాధపడ్డాడట. నేను అడుగుతున్నా ఒక్కటి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నిన్నేమనాలి? మరి ఏం పేరుతో పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నేనేమని పిలవాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేనేమనాలి? తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను? అందుకే ఇక నేను ఎక్కువ అనగాని మీరు అనగాడికి అన్నారు, కానీ అది కాదు, నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు 9 గంటలు వాళ్ళు కూసోబెట్టి మర్యాదలు చేసి వాళ్ళు పంపిస్తే మీరు 9 నిమిషాలని నాకు రక్తం వచ్చినట్టు చేసారు. మొత్తం కాటు బిస్కెట్ అక్కడ పిసుకుడేమో కానీ ఇక్కడ పిసుకుడు ఎక్కువైపోయింది. కాబట్టి మీరు పొద్దున్న నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ ఎంపీలు అందరికీ హృదయపూర్వకంగా దండం. మీరు కూడా పేరు అందరికీ నమస్కారాలు.